మత్స్యకారుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం ద్వారా కావలి నియోజకవర్గ మత్స్యకారులకు శనివారం భారీ స్థాయిలో సబ్సిడీపై మత్స్య పరికరాలను పంపిణీ చేశారు. కావలి పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మత్స్యశాఖ అధికారులు, పార్టీ నాయకులతో కలిసి కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి 35 మంది లబ్ధిదారులకు బోట్లు, వలలు, ఇంజన్లను అందజేశారు. కావలి రూరల్ మండల పరిధిలోని తుమ్మలపెంట, అన్నగారిపాలెం, చెన్నాయిపాలెం గ్రామాలకు చెందిన మత్స్యకారులకు మొత్తం 48,33,400 విలువైన పరికరాలను ఎమ్మెల్యే చేతుల పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ మత్స్యకారుల అభివృద్ధి మరియు సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. అందరూ కూడా సముద్రం నడిచిపోవడానికి, బకింగ్హామ్ కెనాల్ దాటిపోవడానికి రాకపోకలకు ఇబ్బంది ఉందంటే నిన్న ముఖ్యమంత్రి గారికి 25 గ్రామాలకి డైరెక్ట్ గా వాళ్ళ ఊర్లో నుంచి సముద్రం దాకా బాటలు ఏమంటే నిన్న ఇమీడియట్ గా మంజూరు చేశాడు. మీకు అధికారులు ఆల్రెడీ దాంట్లో పెద్ద పెద్ద కంపెనీలు వస్తాయి, పెద్ద పెద్ద బోట్లు వచ్చిందంటే మీకే తెలివి వస్తుంది. కలకటాకు పంపదా, లేదంటే ఈ మధ్య మన ఎమ్మెల్యే సార్ మాట్లాడతారు. ఇక్కడ ఒక నిమిషం పెట్టండి. ఓకే సార్. బయటకి వెళ్ళిపోయేది చిన్నపిల్లల పట్టగా నుంచి కేవలం గ్రామాలకు సంబంధించి వలలు, ఇంజన్లు, బోట్లు పంపిణీ కార్యక్రమం చాలా రోజుల నుంచి వాయిదా పడుతూ సార్కి ప్రోగ్రాములు, సీఎం ప్రోగ్రాములు ఇవన్నీ ఉన్నందువల్ల ఈరోజు నిన్నటి దినమున ఎమ్మెల్యే గారు జేడీ గారితో మాట్లాడి ఈ ప్రోగ్రామ్ ని ఈరోజు కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. అందుకంటే ముందుగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి మత్స్యకార సేవల కార్యక్రమాన్ని మన శాసనసభ్యులు వారి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఘనంగా ఆ ప్రోగ్రామ్ ని సక్సెస్ చేసి మన మత్స్యకారులు మన నియోజకవర్గంలోని, అలాగే జిల్లాలోని, అలాగే మన జేడీ గారు, అలాగే మన అధికార యంత్రాంగం, కలెక్టర్ గారు అందరూ స్వయం ఎమ్మెల్యే చొరవతోటి ఆ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారికి ఘనంగా ఆ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఇక్కడ చేరి వచ్చిన ప్రతి ఒక్క మత్స్యకార సోదరులకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, మత్స్యకారులకు ఏదైనా మేలు జరిగింది అంటే అది తెలుగుదేశం ప్రభుత్వంలోనే. ఏ రోజైనా సరే అది వలలు ఇచ్చినా, బోట్లు ఇచ్చినా, ఇంజన్లు ఇచ్చినా, ట్రక్కులు ఇచ్చినా, గతంలో ఎన్టీ రామారావు కాడి నుంచి తర్వాత చంద్రబాబు నాయుడు, ఈ మొన్న 14-19లో కానీ ఇంకా ఈ సంవత్సరం నుంచి కూడా మన తెలుగుదేశం ప్రభుత్వంలోనే మళ్ళీ ఈ ఇంజన్లు సబ్సిడీ తక్కువ వచ్చే విధంగా ముఖ్యమంత్రి గారు ఒప్పించారు కాబట్టి ఇంకా ఆ వచ్చే సబ్సిడీ మన మత్స్యకారులకి చాలా ఉపయోగపడుతుంది. 60% వస్తుంది కాబట్టి
ఎమ్మెల్యే గారు మనకి ఆ సభలోనే ముఖ్యమంత్రి గారు ఒప్పించి అది వలలు కానీ ఇంజిన్లు కానీ బోట్లు కానీ ఇచ్చే విధంగా మన సార్ ఒప్పించారు కాబట్టి ఇది ఇంకా మనకి ఇంకా రాబోయే రోజుల్లో రాబోయే స్కీముల్లో మనకి మేలు జరిగే విధంగా ఉంది కాబట్టి ఏ రోజైనా మనం తెలుగుదేశం పార్టీ అది మన మత్స్యకారులకి న్యాయం జరిగే విధంగా చూస్తున్నాం అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు మన దీన్ని ఉద్దేశించి జేడి గారు మన మేడం గారు శాంతి మేడం గారు మాట్లాడతారు. సోదరులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఒక పిలుపు మీ అందరి ఉద్దేశం రాష్ట్ర అభివృద్ధి ప్రదాత నారా చంద్రబాబు నాయుడు గారి ఉన్నటువంటి ప్రేమ, ఆయన మీద ఉన్నటువంటి నమ్మకం, ఆయనే చేస్తారు మత్స్యకారులకి అనేటువంటి విశ్వాసం, ఏదన్నా జీవితంలో మత్స్యకారులు లబ్ధి పొందారు అంటే అది ఒక చంద్రబాబు వల్ల జరిగిందనే నమ్మకం. మొన్నటి రోజున మీ మత్స్యకారు సోదరులందరూ నేను ఒక చిన్న పిలుపుతో ప్రతి గ్రామానికి వచ్చి కాపులతో మాట్లాడి గ్రామ పెద్దలతో మాట్లాడి ఆహ్వానం మీద మీరందరూ వచ్చి ముఖ్యమంత్రి గారిని ఆనందింపజేసి తద్వారా మత్స్యకారు జీవితాలకి ఒక కొత్త మలుపు తిప్పిన సభ మొన్న జరిగిన 19వ జరిగిన మత్స్యకార సేవల సభ. మే 19వ తేదీ జీవితంలో మరుపు రాని రోజుగా మత్స్యకారు జీవితాల్లో ఉండబోతుందని కూడా తెలియజేస్తున్నా. ముఖ్యంగా మన కావలి నియోజకవర్గం నుండే మత్స్యకార సోదరులకి మన జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ లో భవిష్యత్తులో ఉండి జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ మీద ఆధారపడి జీవనాన్ని సాగించబోయేటువంటి ప్రతి మత్స్యకారుడు గుర్తుంచుకునే రోజు మే 19. దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి ప్రకటించనంతటి సబ్సిడీని ప్రకటించి మత్స్యకారుల వెనక నేనున్నాను, వారి ముందు చూపుతో ముందుకు పోండి, ఎన్ని కష్టాలు ఎన్ని ఇబ్బందులు వచ్చినా కాపాడుకునే దానికి నేనున్నానని ఒక ధైర్యాన్ని ఇచ్చిన మహానుభావుడు మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు. ఈ సందర్భంగా మన కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి మత్స్యకార సోదరులందరికీ మీ గ్రామ కట్టుబాట్ల ప్రకారం మీరు పెట్టుకున్నటువంటి గ్రామ పెద్దలకి కాపులకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. రాష్ట్ర చరిత్రలో ఒక పద్ధతిగా ఒక కుల ప్రాతిపదిక మీద జరిగేటువంటి సభలో ఒక నిబద్ధతతో నాయకుడి మీద అచంచలమైనటువంటి నమ్మకంతో మంచి విశ్వాసంతో నవ్వుతూ నవ్విస్తూ మీరందరూ కూడా నిన్నటి రోజున ఆ సభలో చూపిన గౌరవం నాకు ముఖ్యమంత్రి గారి దగ్గర ఎనలేని గౌరవం పెరిగేటట్టుగా మీరు చేసిన చొరవకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మత్స్య సంరక్షణ యోజన అనేది గతంలో ఉండింది. కాలక్రమేణా మత్స్యకారుల కోసం ప్రధానమంత్రి గారు ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తూ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మత్స్యకారులందరికీ కూడా సబ్సిడీలు కానించి సముద్రంలో వేటాడే వాళ్ళందరికీ కూడా ఒక క్రమ పద్ధతిలో పోవాలనేటువంటి దాంతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం రెండు కలిపి ఈ స్కీములు తీసుకొచ్చాయి. కారణం దీనికి పాకిస్తాన్లో ఉన్నటువంటి కాన్పూర్ ఏరియాలో తొందరగా చేపలను వేటాడాలన్నటువంటి క్రమంలో పిల్లల్ని గుడ్డు దశను కూడా ఆ గుడ్డు పెట్టే దశలో కూడా తల్లి గర్భంలో ఉన్న పిల్లలతో సహా వేటాడి ఈరోజు పాకిస్తాన్లో సముద్రంలో చేపలు దొరకని స్థితికి వెళ్ళారు. ఈరోజు గుడ్డే రేపు పిల్లగా పిగలాలి, ఆ పిల్లే పెరిగి పెద్దదవ్వాలి, ఆ పెరిగినటువంటి పిల్లే
2 కేజీలు పెరగద్దా, 10 కేజీలు పెరగద్దా, 15 కేజీలుగా పెరగాలి. అలా పెంచనిస్తే తక్కువ చేపలే ఎక్కువ కేజీలు అయితే ఎక్కువ మందికి ఆహారం దొరుకుతుంది. కాబట్టి దీన్ని భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఈరోజు ఉంది కదండి సముద్రాన్ని మొత్తం మనం తోడేస్తే, సముద్రంలో పిల్లలు కూడా తీసుకొస్తే కాలక్రమేణా జరిగిన మార్పుల వల్ల ఒకప్పుడు చేపలు తినటానికే వాడేవాడు. ఈరోజు చేపలతో పాటు సముద్రంలో దొరికే నత్తలు కానీ అమీబియా కానీ చాలా సముద్రంలో దొరికే ఎన్ని సంపద ఉందో అన్నింటినీ కూడా ఈరోజు వలలో బయటికి తీసుకొచ్చి చేపల ఆహారానికి మిగతా అన్ని కూడా కోళ్ళ ఫారాలకి, రొయ్యల మేతలకి పౌడర్ చేసి పంపించేటువంటి క్రమంలో ఈరోజు మనకి చేపలు అవసరం. ఆ చేపలకి ఆ సముద్రంలో ఉండేటువంటి పాచికా నుంచి సముద్రంలో ఉండేటువంటి ఇతర పురుగులు అవసరం. ఆ పురుగులకి ఇంకొక ఆహారం అవసరం. మనం వలేసి అన్నింటి గెట్టుకులు ఆకొచ్చినందువల్ల ఆహారం దొరకకొని సంతతి నశిస్తుంది. కాబట్టి భవిష్యత్తులో ఎప్పుడు కూడా ఇటువంటి పరిస్థితి రాకుండా చూడాలనే ఆలోచనతో ఈరోజు కొత్తగా ముఖ్యంగా ఈ బోట్ల విధానంలో డీప్ షిప్ బోట్లు పెట్టాలి. అక్కడ పోతే 10 కేజీలు 20 కేజీలు టూనా ఫిష్ దొరుకుతుంది. కాబట్టి దాన్ని మీకు అందరికీ ఒక ఎడ్యుకేట్ చేయాలి. ఒకప్పుడు మనం అందరం నడిచిపోయేవాళ్ళం, ఈరోజు సైకిల్ పోయింది, బైకులు పోయింది, కార్లు. అలాగే సముద్రంలో కూడా ఒకప్పుడు చిన్న సోదరులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఒక పిలుపు మీ అందరి ఉద్దేశం రాష్ట్ర అభివృద్ధి ప్రదాత నారా చంద్రబాబు నాయుడు గారి ఉన్నటువంటి ప్రేమ, ఆయన మీద ఉన్నటువంటి నమ్మకం, ఆయనే చేస్తారు మత్స్యకారులకి అనేటువంటి విశ్వాసం, ఏదన్నా జీవితంలో మత్స్యకారులు లబ్ధి పొందారు అంటే అది ఒక చంద్రబాబు వల్ల జరిగిందనే నమ్మకం. మొన్నటి రోజున మీ మత్స్యకారు సోదరులందరూ నేను ఒక చిన్న పిలుపుతో ప్రతి గ్రామానికి వచ్చి కాపులతో మాట్లాడి, గ్రామ పెద్దలతో మాట్లాడి, ఆహ్వానం మీద మీరందరూ వచ్చి ముఖ్యమంత్రి గారిని ఆనందింపజేసి తద్వారా మత్స్యకారుల జీవితాలకి ఒక కొత్త మలుపు తిప్పిన సభ మొన్న జరిగిన 19వ జరిగిన మత్స్యకార సేవల సభ. మే 19వ తేదీ జీవితంలో మరుపు రాని రోజుగా మత్స్యకారుల జీవితాల్లో ఉండబోతుందని కూడా తెలియజేస్తున్నా. ముఖ్యంగా మన కావలి నియోజకవర్గం ఉండే మత్స్యకార సోదరులకి మన జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ లో భవిష్యత్తులో ఉండి జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ మీద ఆధారపడి జీవనాన్ని సాగించబోయేటువంటి ప్రతి మత్స్యకారుడు గుర్తుంచుకునే రోజు మే 19. దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి ప్రకటించనంతటి సబ్సిడీని ప్రకటించి మత్స్యకారుల వెనక నేనున్నాను, వారి ముందు చూపుతో ముందుకు పోండి, ఎన్ని కష్టాలు ఎన్ని ఇబ్బందులు వచ్చినా కాపాడుకునే దానికి నేనున్నానని ఒక ధైర్యాన్ని ఇచ్చిన మహానుభావుడు మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు. ఈ సందర్భంగా మన కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి మత్స్యకార సోదరులందరికీ మీ గ్రామ కట్టుబాట్ల ప్రకారం మీరు పెట్టుకున్నటువంటి గ్రామ పెద్దలకి, కాపులకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. రాష్ట్ర చరిత్రలో ఒక పద్ధతిగా ఒక కుల ప్రాతిపదిక మీద జరిగేటువంటి సభలో ఒక నిబద్ధతతో నాయకుడి మీద అచంచలమైనటువంటి నమ్మకంతో మంచి విశ్వాసంతో నవ్వుతూ నవ్విస్తూ మీరందరూ కూడా నిన్నటి రోజున ఆ సభలో చూపిన గౌరవం నాకు ముఖ్యమంత్రి గారి దగ్గర ఎనలేని గౌరవం పెరిగేటట్టుగా మీరు చేసిన చొరవకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మత్స్య సంరక్షణ యోజన అనేది గతంలో ఉండింది. కాలక్రమేణా మత్స్యకారుల కోసం ప్రధానమంత్రి గారు ఒక
కార్యక్రమాన్ని నిర్వహిస్తూ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మత్స్యకారులందరికీ కూడా సబ్సిడీలు కానించి సముద్రంలో వేటాడే వాళ్ళందరికీ కూడా ఒక క్రమ పద్ధతిలో పోవాలనేటువంటి దాంతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం రెండు కలిపి ఈ స్కీములు తీసుకొచ్చాయి. కారణం దీనికి పాకిస్తాన్లో ఉన్నటువంటి కాన్పూర్ ఏరియాలో తొందరగా చేపలను వేటాడాలన్నటువంటి క్రమంలో పిల్లల్ని గుడ్డు దశను కూడా, ఆ గుడ్డు పెట్టే దశలో కూడా తల్లి గర్భంలో ఉన్న పిల్లలతో సహా వేటాడి ఈరోజు పాకిస్తాన్లో సముద్రంలో చేపలు దొరకని స్థితికి వెళ్ళారు. ఈరోజు గుడ్డే రేపు పిల్లగా పిగలాలి, ఆ పిల్లే పెరిగి పెద్దదవ్వాలి, ఆ పెరిగినటువంటి పిల్లే 2 కేజీలు పెరగద్దా, 10 కేజీలు పెరగద్దా, 15 కేజీలుగా పెరగాలి. అలా పెంచనిస్తే తక్కువ చేపలే ఎక్కువ కేజీలు అయితే ఎక్కువ మందికి ఆహారం దొరుకుతుంది. కాబట్టి దీన్ని భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఈరోజు ఉంది కదండి, సముద్రాన్ని మొత్తం మనం తోడేస్తే సముద్రంలో పిల్లలు కూడా తీసుకొస్తే కాలక్రమేణా జరిగిన మార్పుల వల్ల ఒకప్పుడు చేపలు తినటానికే వాడేవాడు. ఈరోజు చేపలతో పాటు సముద్రంలో దొరికే నత్తలు కానీ అమీబియా కానీ సముద్రంలో దొరికే ఎన్ని సంపద ఉందో అన్నింటినీ కూడా ఈరోజు వలలో బయటికి తీసుకొచ్చి చేపల ఆహారానికి మిగతా అన్ని కూడా కోళ్ళ ఫారాలకి, రొయ్యల మేతలకి పౌడర్ చేసి పంపించేటువంటి క్రమంలో ఈరోజు మనకి చేపలు అవసరం. ఆ చేపలకి ఆ సముద్రంలో ఉండేటువంటి పాచికా నుంచి సముద్రంలో ఉండేటువంటి ఇతర పురుగులు అవసరం. ఆ పురుగులకి ఇంకొక ఆహారం అవసరం. మనం వలేసి అన్నింటి గెట్టుకు లాక్కొచ్చినందువల్ల ఆహారం దొరకకొని సంతతి నశిస్తుంది. కాబట్టి భవిష్యత్తులో ఎప్పుడు కూడా ఇటువంటి పరిస్థితి రాకుండా చూడాలనే ఆలోచనతో ఈరోజు కొత్తగా ముఖ్యంగా ఈ బోట్ల విధానంలో డీప్ షిప్ బోట్లు పెట్టాలి. అక్కడ పోతే 10 కేజీలు 20 కేజీలు టూనా ఫిష్ దొరుకుతుంది. కాబట్టి దాన్ని మీకు అందరికీ ఒక ఎడ్యుకేట్ చేయాలి. ఒకప్పుడు మనం అందరం నడిచిపోయేవాళ్ళం, ఈరోజు సైకిళ్ళు పోయింది, బైకులు పోయింది, కార్లు. అలాగే సముద్రంలో కూడా ఒకప్పుడు చిన్ననాడ లేదంటే ఉప్పాడ, అక్కడంతా 60 లక్షల బోట్లు ఉన్నాయి. వాటికనే రండి, దానికి కూడా సబ్సిడీ వస్తుంది. 36 లక్షలు సబ్సిడీ వస్తుంది, 24 లక్షలు మీరు పెట్టుకుంటారు. ఈరోజు చూడండి, ఎక్కడ పాండిచ్చేరి, ఎక్కడ కరైకల్లు, ఎక్కడ మ్యాంగళూరు నుంచి, చెన్నై నుంచి ఇక్కడ చేపలు పట్టుకోగా మనకెందుకు దొరకదు ఆ చేపని ఆలోచన రావాలి తప్ప, ఇంకా మేము ఒడ్డుని అల్లాడదాకా 2 కిలోమీటర్లు పోతాం, ఒక వలేసి వస్తాం, ఇంటికి అన్నానికి వస్తాం, వాళ్ళు బోట్లు కట్ చేస్తున్నారు, వలలు కట్ చేస్తున్నారు. కట్ చేసే స్థాయిని కట్ చేస్తున్న వాళ్ళ స్థాయి నుంచి మీరు కట్ చేసే స్థాయి దాకా మీరు ఎదగాలి. కానీ ఇంకా వాళ్ళ మీద మనం బతికేదండి. ఎక్కడో ఉన్న తమిళనాడు మన ఊరికి వచ్చి బతకంగా మన ఊరిలో వైపు పుట్టి మన ఊరి మీద సంపాదించకూడదు. కాబట్టి అన్ని అవకాశాలు ఈరోజు మనకు వచ్చినాయి. మీకు ఎట్టి పరిస్థితుల్లో నేను 2029 ఎన్నికల నాటికి ఊరికి 4 బోట్లు ఓనర్లు తయారవ్వాలా. అది మన మత్స్యకారులు అయ్యి ఉండాలా. మీకు తెలీదు, అన్ని కులస్తులు కూడా బోట్లు ఇవ్వచ్చు, కానీ నేను ఎవరిని ఎంకరేజ్ చేయడం. నాలాంటి కొంట స్టార్ట్ చేస్తే మీలాంటి వాళ్ళందరూ డ్రైవర్లుగా కూర్చోవాలి. కానీ మీరు ఓనర్లుగా బతకాలి. ఇంకా కూడా మీరు నలుగురికి జీవనోపాధి ఇచ్చేటువంటి స్థాయికి మీరు ఎదగాలి. అది కాబట్టి మీరు ఊరు ఆధారపడదు, జరుగుద్ది. మనం ఒకప్పుడు రోయలగుంటలు వేసేటప్పుడు మనకు తెలుసా, రోయలగుంటలో సక్సెస్ అవుతామని ఆ రోజు పిక్కిమంటే వేయలేదా? 100 సార్లు ఫెయిల్యూర్ కాలేదా? వదిలేమా? సక్సెస్ కాలేదా? ఈరోజు తుమ్మలపేట ఏరియా కానించి ఈరోజు మన ఏరియా అన్నగారిపాలెం, తుమ్మలపేట, జబ్బులదిన్న ప్రాంతాల్లో ఒక ఎత్తు, కానీ అన్నగారిపాలెం, తుమ్మలపేట ఏరియాలో ఎకరాకి 2 లక్షలు కూడా లీజుకి ఇచ్చే పరిస్థితికి వచ్చారు.